నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు బరువు తగ్గడానికి, మన కాలేయం అంటే లివర్ ఆరోగ్యకరంగా ఉండడానికి, మన గుండె ఆరోగ్యకరంగా ఉండడానికి, డైజెషన్ చాలా బాగుండడానికి, మన కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడే అద్భుతమైన ఒక జ్యూస్ అంటే రసం ఎలా తయారు చేసుకోవాలి. రసం అంటే వెజిటేబుల్ జ్యూస్ అండి. అదేంటో మీకు చెప్తే అర్థమైపోతుంది. ఆ వెజిటేబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. దీనికి మనకు అందుబాటులో ఎలాంటి రకాల పదార్థాలు ఉన్నాయి, ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఇప్పుడు నేను మీకు చెప్పబోయే జ్యూస్ ఏంటంటే సొరకాయ జ్యూస్ అండి. అంతకంటే పెద్ద ఏమీ లేదు. ఈ సొరకాయని కూడా జ్యూస్ తాగాలంటే చాలామంది ఇబ్బంది పడతారు. సొరకాయ తింటే ప్రయోజనం రాదు, సొరకాయ జ్యూస్ తాగితే ప్రయోజనం ఉంటుంది. ఈ సొరకాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలని చాలామంది తెలియదు. ఒకవేళ తయారు చేసుకున్నా అది పచ్చి పచ్చిగా ఉండడం, రుచించకపోవడం, దాంట్లో కొద్దిగా వగరగా ఉండడం, ఇలాంటి లక్షణాల వల్ల చాలామంది ఈ సొరకాయ జ్యూస్ని తాగరు. 1-2 రోజులు ప్రయత్నిస్తారు, 10 రోజులు ప్రయత్నిస్తారు, తర్వాత ఆగిపోతుంటారు. అయితే మీరు సొరకాయ జ్యూస్ని చేసుకోండి, కానీ దాంట్లోకి రకరకాల పదార్థాలు మనం మిక్స్ చేసుకోవడం ద్వారా ఒక్కో రోజు ఒక రుచిని చూడొచ్చు. మీరు మిరియాల చూర్ణం కలుపుకోవడం ద్వారా ఒక రుచి వస్తుందండి, అల్లం రసం కలుపుకోవడం ద్వారా ఒక రుచి వస్తుంది, వెల్లుల్లిని కలుపుకోవడం ద్వారా ఒక రుచి వస్తుంది, ఇంకా కొద్దిగా సాల్ట్ కలిపితే సాధారణంగా టేస్టీగా ఉండడానికి బాగుంటుంది. ఇక దీని తర్వాత ఇక ఏలక్కాయలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇలాంటివి కూడా మనం కలుపుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికే పదార్థాలు. సొరకాయ మీకు తెలుసు కదండి. మీరు ఇప్పుడు దీన్నే కోసాను, ఇదిగోండి ముక్కలుగా ఇలా ముక్కలుగా కోసేసాను. ఈ ముక్కలుగా కోసిన వాటిని మనకు ఇలా వేడి నీళ్ళలోకి వేసుకున్నట్లయితే జ్యూస్ కూడా బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు చూడండి, మీకు వేడి నీళ్ళలోకి వేసి చూపిస్తాను. దీనిపైన ఇలా మూత పెట్టి కూడా ఒక 10 నిమిషాలు ఉంచండి. ఇలా మూత పెట్టేశారు, ఓ 10 నిమిషాలకు అది మొత్తం మెత్తబడిపోయి ఉంటుంది. చెప్పాలంటే మనకు ఉడికిన విధంగా తయారవుతుంది. కానీ దానిలో నుంచి పోషకాలు బయటికి రావు. ముఖ్యంగా మనం సాధారణంగా ఉడకబెట్టినప్పుడు దాంతో నీరంతా బయటకు వచ్చేసి మనకు చాలా వరకు పోషకాలు పోతాయి. కానీ ఇక్కడ ఏంటంటే మరిగిస్తున్న నీళ్ళని కింద తీసుకొని పెట్టి తర్వాత మనం దాంతో వేసాం కాబట్టి దాంతో పోషకాలు బయటికి రావు, దాంతో అలాగే ఉంటాయి. ఇంకా నీటిలో ఈ వేడి నీటిని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల దాంతో ఇంకా జ్యూస్ బాగా రావడానికి మెత్తపడుతుంది, కొంచెం జ్యూస్ కూడా మనకు ఎక్కువ వస్తుంది. దీంతో పాటు మీరు ఎప్పుడైనా ఒకవేళ ఈ అల్లం ముక్కని వేసుకోవాల్సి వస్తుంది, అల్లం కూడా దీంతో వేసేసేయచ్చు, అప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది. కాబట్టి మనం అల్లం ముక్కను కూడా దీంతో వేసేద్దాం. ఇక వెల్లుల్లిని ఇక్కడ వాడుతున్నామండి. వెల్లుల్లి దీన్ని కూడా మీరు ఇలా, ఇప్పుడు నేను ఏకగర్భ వెల్లుల్లి అని చెప్పని ఇలాంటి దాన్ని వాడుతున్నాను. దీన్ని కూడా మీరు ఇట్లా దీంతో వేసేసేయచ్చు. ఇలా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత ఇప్పుడు మనం జ్యూస్ తీసుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా, ఒక 10 నిమిషాలు గడిచింది. చూడండి అలాగే ఉన్నాయి, మనకు పచ్చి ఉన్నట్టే ఉన్నాయి, కానీ చాలా మెత్తపడి ఉంటుంది. దీన్ని ఇలా తీసి వడబోసుకోండి. ఇంకోటి ఏంటి, దీంతో ఏమన్నా మలినాలు ఉన్నా కూడా పోతాయి. మొత్తం నీరంతా కొంతసేపు పోయిన తర్వాత నీరు మొత్తం వడపోయడం అంటారు కదా, ఉడికిన నీరు ఉడికిపోవడం అంటారు. ఇలా మొత్తం నీరంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత జ్యూస్ వేసుకోవాలి. ఇది మనం చేసుకునే విధానం. ఇప్పుడు జ్యూస్ తయారు చేద్దాం. చూడండి మొత్తం ప్యూర్ జ్యూస్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మీకు దీన్ని ఒక గ్లాసులో పోస్తున్నా చూడండి. దీనిలోకి ఇప్పుడు కొంచెం సైంధవ లవణం కలుపుతాం. ఇదిగోండి కొంత త్రికట్టు చూర్ణం కలుపుతున్నాను, శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం. ఇది సొరకాయ జ్యూస్.
మనం రుచికరంగా తయారు చేసుకోవచ్చు. రోజు తాగినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉదయం పరగడుపున తాగండి, లేదా తిన్న 2 గంటల తర్వాత కూడా తాగొచ్చు. ఒకటేంటంటే ముందు మీ కాలేయాన్ని చాలా బాగుంచుతుంది, మీ హార్ట్కు చాలా మంచిది, మీ లోపల కొలెస్ట్రాల్ అన్నింటినీ పేరుకోకుండా కాపాడగలుగుతుంది, మీ హార్ట్ హెల్త్కి మంచిది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది, మీకు లాక్సేటివ్గా అంటే మోషన్ కొంచెం ఫ్రీగా చేయడానికి దీంతో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి విరేచనం సాఫీగా అవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్, ముఖ్యంగా మనకు ఈ యొక్క లివరు, మన హార్టు, మన కిడ్నీ, మన డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే, ఇంకొకటి లంగ్స్, ఈ 5 భాగాలు సక్రమంగా ఉంటే మనకు ఈ పొట్ట సంబంధ రోగాలన్నీ రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే దీంతో అన్నిటికంటే మంచి బెనిఫిట్ ఏంటంటే షుగర్కు ఇది ఒక గ్లాసు మీరు తాగారంటే, మీరు అలోపతిక్ మందులు ఏవో వేసుకుంటూ ఉంటారు కదా, మెట్ఫార్మిన్ లాంటివి, ఇది ఒక గ్లాస్ తాగారంటే 2 మెట్ఫార్మిన్లతో సమానం. మీకు అంత బాగా పనిచేస్తుంది. మీ మధుమేహాన్ని కూడా బాగా అదుపులోకి వస్తుంది. చూడండి, రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యకరం. ఎందుకంటే ఏం కావాలండి? ఇంకేమైనా దీనికి సంబంధించిన మీకు ఈ వ్యాధులకు సంబంధించి ఇతర సలహాలు, సూచనలు కావాలనుకుంటే నా యొక్క ఫోన్ నంబర్ 9246565193 నంబర్లో సంప్రదించండి. నమస్తే.